guys, welcome back to Monica's Life Stories and welcome back to one more video. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. I'm so glad, so happy to come back and do a heart to heart talks episode because ఈ videos are very special to me. నేను చాలా సార్లు నా హార్ట్ టు హార్ట్ టాక్స్ వీడియోస్ చూసుకుంటాను whenever I feel low, whenever I feel depressed. That's how it is close to my heart. అండ్ ఇవాల్టి వీడియో పర్టికులర్లీ ప్రాబబ్లీ కొంచెం లాంగ్ గా ఉండొచ్చు, నేను ముందే చెప్తున్నాను. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్డేట్స్ టు బి షేర్డ్. నేను ఇన్ని రోజులు ఎందుకు లాంగ్ వీడియోస్ చేయట్లేదు, అసలు ఏం జరుగుతుంది, వాట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ మై లైఫ్, నేనైతే కొన్ని గ్లిమ్సెస్ చెప్దామని అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాచ్ టిల్ ది వెరీ ఎండ్. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ డు దట్ లైక్ బటన్. Channel subscribe చేసుకోకపోతే కనుక please do that subscribe button now. Without wasting much of your time, let's get started. So నేను మొన్న ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను దట్ ఐ గాట్ లేడ్ ఆఫ్ అని చెప్పి. సో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. April 3rd నాకు ఒక మీటింగ్ ఇన్వైట్ వచ్చింది. నేను మాది హైబ్రిడ్ మోడల్ అని చెప్పాను కదా, త్రీ డేస్ మేము ఆఫీస్కి వెళ్ళాలి, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము. So that was a Friday, April 3rd. Morning, I mean afternoon, as usual గా లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మెయిల్లో నాకు ఒక మీటింగ్ ఇన్వైట్ వచ్చింది అనమాట విత్ మై హెచ్ఆర్ అండ్ మేనేజర్. సో అది హైక్స్ ఇచ్చే టైం కాబట్టి డ్యూరింగ్ ఏప్రిల్ ఐ థాట్ దట్ వాజ్ అ పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్ అని అనుకున్నాను. వన్ ఆఫ్ మై కలీగ్ ఆల్సో టోల్డ్ దట్ నాకు కూడా ఇట్లా మీటింగ్ ఇన్వైట్ వచ్చింది అని. ఐ సెడ్ ఓకే, ప్రాబబ్లీ డ్యూ టు పర్ఫార్మెన్స్ రివ్యూ అని ఆయన కూడా చెప్పాను నేను. So 7 o'clock ki meeting start అయింది. My HR was talking, my manager was just sitting in the call. So HR ఇట్లా చెప్పిందనమాట దట్ ఇప్పుడు మనం కరెంట్ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది అండ్ మనకి అప్కమింగ్ ఇంకా ఫర్దర్ గా ప్రాజెక్ట్స్ లేవు. బికాస్ మాకు ఏమైంది అంటే వార్ జరిగింది కదండి. సో దానివల్ల ప్రాజెక్ట్స్ చాలా ఇంపాక్ట్ అయ్యాయి అనమాట. సో మాకు ఫిబ్రవరి నుంచి ప్రాజెక్ట్స్ రావడం తగ్గిపోయినాయి. we were hardly getting 1 project, 2 projects అట్లాగా. అది కూడా లాంగ్ రన్ లో జరగట్లేదు. సో సిన్స్ మార్చ్ నుంచే మాకు పెద్దగా వర్క్ ఏం లేకుండే, ఓన్లీ ఒక ప్రాజెక్ట్ మేము హ్యాండిల్ చేస్తున్నాము, అది కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసి ఉండింది. సో ఏప్రిల్ కి ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది, ఇంకా ప్రాజెక్ట్స్ ఏం లేవు. సో మా హెచ్ఆర్ కూడా అదే చెప్పింది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు అండ్ కరెంట్ ప్రాజెక్ట్ అయిపోయింది. సో ఇంకా we are doing layoff అని చెప్పి చెప్పింది. సో ఇట్స్ అ మాస్ layoff. షీ సెడ్ దట్ మీ పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి మాకు ఇష్యూస్ ఏమీ లేవు. సో మేము ఎప్పుడైతే ఏమంటారు రిలీవింగ్ లెటర్ రిలీజ్ చేస్తామో సో దానిలో కూడా ఈ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. మండే వచ్చి ఎసెట్స్ సబ్మిట్ చేసేయండి, ల్యాప్టాప్ అది ఏదైతే ఉందో అవన్నీ సబ్మిట్ చేసేసి మాకు మెయిల్ డ్రాప్ చేస్తే అక్కడ నుంచి 45 days కి ఎఫ్ఎన్ఎఫ్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పింది. కాల్ అంతా వినేసాను. She asked me, do you have any concerns, questions అని. నాకు అసలు ఏం అడగాలి, ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కాలేదు. ఒక పాయింట్ లో నేను బ్లాంక్ అవుట్ అయిపోయాను బికాస్ దిస్ వాజ్ అ సడన్ థింగ్. అసలు ఐడియా కూడా లేకుండే అనమాట. సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి హింట్ కూడా లేకుండే నాకు. సో ఐ వాజ్ కంప్లీట్లీ బ్లాంక్. సో నేనేం లేదు అని చెప్పేసాను. అండ్ after closing the call, I took some time to process the information. ఏడవలేదు, but I went little silent. అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లో. బట్ ఐఎమ్ అ పర్సన్ హూ డోంట్ సిట్ ఆన్ అ ప్రాబ్లమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. నేను చాలా క్విక్ గా సొల్యూషన్స్ వైపుకి మూవ్ అయిపోతాను అనమాట. సో మా హస్బెండ్ కూడా పైనకి వచ్చారు, రూమ్కి వచ్చారు. ఐ టోల్డ్ హిమ్ దట్ దిస్ ఇస్ హ్యాపెండ్. మా ఫ్యామిలీకి కూడా చెప్పేసాను దట్ ఐ గాట్ లేడ్ ఆఫ్ అని చెప్పి. సో సాటర్డే సండే ఫుల్ బ్రేక్ తీసుకున్నాను. మండే ఆఫీస్కి వెళ్ళాను, ఎసెట్ సబ్మిట్ చేస్తాను, మెయిల్ డ్రాప్ చేస్తాను. దెన్ మళ్ళీ ఒక 1 week మంచిగా బ్రేక్ తీసుకున్నాను బికాజ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ చాలా హెక్టిక్ గా వర్క్ చేస్తుంటే నేను డిఫరెంట్ షిఫ్ట్స్ లో. సో ఐ టుక్ 1 week బ్రేక్ కంప్లీట్ గా. దెన్ ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్. బట్ అప్పుడు మార్కెట్ ఎలా ఉందో మీకు తెలుసు, డ్యూరింగ్ ఏప్రిల్ మే అన్ని దగ్గర ఫ్రీజింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. I have started sharing my resume with my friends, managers. అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, కరెంట్లీ ఫ్రీజింగ్ ఏవైతే వేకెన్సీస్ ఆర్ ఓపెనింగ్స్ ఉన్నాయో అవి ఫ్రీజ్ అయిపోయినాయి, ప్రాజెక్ట్స్ లేవు,
ఉన్న వాళ్ళనే లే ఆఫ్ చేసేస్తున్నారు. సో కొత్త హైరింగ్స్ అవ్వట్లేదు. అవుతున్నా కూడా కాంట్రాక్చువల్ బేసిస్ మీద అవుతున్నాయి. విచ్ ఐ వుడెంట్ రికమెండ్ అని చెప్పేసారు మై మేనేజర్స్. సో నాకు కూడా ఏప్రిల్ అయితే అసలు నాకు కాల్స్ ఏం రాలేదు. మే మిడ్ నుంచి కొంచెం కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. వర్చువల్ ఇంటర్వ్యూస్ కొన్ని, డైరెక్ట్ ఆఫీస్‌కి రమ్మని చెప్పి ఇంటర్వ్యూస్‌కి కొన్ని అట్లా అయినాయి. సో ఆ ఇంటర్వ్యూస్ అవుతున్నప్పుడు వాట్ ఐ హావ్ అండర్‌స్టూడ్ ఈస్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కిల్ గ్యాప్. మనం ఎప్పుడు కూడా ఏమంటాము అంటే మార్కెట్ బాలేదు. ద మార్కెట్ ఇస్ డౌన్. మార్కెట్‌లో జాబ్స్ లేవు అని అంటాం. బట్ ద రియలైజేషన్ దట్ ఐ గాట్ ఈస్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్. ఇట్ ఈస్ ఇవాల్యుయేటింగ్. అందుకని చెప్పి ఒక స్కిల్ గ్యాప్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ my domain, my expertise lies in prompt engineering and prompt evaluation. So I'm not into the development side. నేను డేటా క్రియేషన్ అండ్ ట్రైనింగ్ సైడ్ అండ్ ఇవాల్యుయేషన్ సైడ్ లో ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ రిక్వైర్మెంట్ ఇస్ డెవలపింగ్ ద మోడల్స్. సో ఆ స్కిల్ గ్యాప్ వల్ల నాకు వచ్చిన ఫ్యూ ఇంటర్వ్యూ కాల్స్ కూడా రిజెక్షన్స్ అయిపోతూ ఉన్నాయి. ఐ క్లియర్లీ రిమెంబర్ ఒకసారి ఒక కంపెనీ వచ్చింది, వాల్యూ మొమెంటమ్ నుంచి నాకు కాల్ వచ్చింది. హెచ్ఆర్ మధ్యాహ్నం. She said that your profile has been shortlisted. So what is your experience? Tell me about yourself. What is your experience? I've started telling I have 7 years of experience, 5 years with GenAI, LLM. I'm into prompt engineering evaluation. And she asked me that. Asmottam vinan kuda vinaledu. Intavaraku vinesi. She asked, "Oh, I think with Python experience leda, you're not into the development." And I said, "No." She immediately cut the call. Asla నాకు ఏం చెప్పలేదు. And that has hit me so hard. I was like, అసలు అంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ కి వాల్యూ లేదా ఏంటి అని చెప్పి నేను కొంచెం సేపు డిప్రెస్డ్ అని చెప్పాను, కానీ ఐ వెంట్ వెరీ లో కొంచెం సేపు. దెన్ ఐ వాజ్ లైక్, ఓకే, దిస్ ఇస్ వాట్ మార్కెట్ రిక్వైర్స్ రైట్ నౌ. ఏఐ మనకి వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ బీన్ ఇవాల్వింగ్ కంటిన్యూస్లీ. సో companies don't need people who just know how to design a prompt or how to evaluate a prompt. They also want someone who can understand how a model works in and out. ఇది కొంచెం టెక్నికల్ అవుతుంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. బట్ నేను క్లియర్ గా చెప్పాలి అనుకుంటున్నాను, బికాస్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఇస్ ఇన్ టు మై పొజిషన్, మీరు కూడా కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నారు, మీరు కూడా కెరియర్ ట్రాన్సిషన్స్ లో ఉన్నారు, లే ఆఫ్స్ లో ఉన్నారు, యూఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా యూజ్ అవుతుంది అని నేను ఎంత డీటెయిల్డ్ గా చెప్తున్నాను. అర్థం కాకపోయినా బోర్ కొట్టినా సరే ఐఎమ్ క్లియర్లీ రియలీ వెరీ సారీ. సో దే వాంట్ సమ్వన్ హూ అండర్స్టాండ్స్ ద మోడల్ ఇన్ అండ్ అవుట్. సో అది నాకు అర్థమైంది. అండ్ ఫ్రమ్ దేన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ అప్స్కిల్లింగ్. నేను కొన్ని కోర్సెస్ ఎన్రోల్ అయ్యాను. ఐ హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్, ఏంటి ఎలా మార్కెట్కి ఏం కావాలి అని చెప్పి. సో ఇది ఇలా అవుతూ ఉంది. అండ్ నా పర్సనల్ ఫ్రంట్ లో కూడా ఐ వాజ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మా ఫాదర్ ఇన్ లా చాలా సిక్ అయిపోయారు అనమాట. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఎవ్రీ డీటెయిల్స్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ ద ప్రైవసీ కన్సర్న్స్. బట్ చాలా సిక్ అయిపోయారు. ఒకదానికి ఒకటి బ్యాక్ టు బ్యాక్ హాస్పిటల్ అడ్మిట్ అయినాయి, మైనర్ సర్జరీస్ అయినాయి, కంటిన్యూస్ డాక్టర్ విజిట్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అదే టైంలో మై హస్బెండ్ ఆల్సో గాట్ వెరీ సిక్. హీ ఆల్సో కంటిన్యూస్ టెస్ట్లు, ల్యాబ్స్, డాక్టర్ విజిట్స్. సో పర్సనల్ ఫ్రంట్ లో కూడా ఇట్ వాజ్ అ వెరీ హెవీ లోడ్ అనే చెప్పొచ్చు నాకు ఎమోషనల్ గా. అండ్ ప్రొఫెషనల్ గా నేను ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఇస్తున్నాను, నేర్చుకుంటున్నాను. అండ్ ఒక 1 month అట్లా అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ ఇన్సెక్యూర్డ్, బికాస్ అప్పటిదాకా నేను నా సేవింగ్స్ యూజ్ చేసుకుంటున్నాను, సేవింగ్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఎఫ్ఎన్ఎఫ్ ఇంతవరకు ఏం రాలేదు. హెచ్ఆర్ కి కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు, టెక్స్ట్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, ఈమెయిల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ ద అదర్ మెంబర్స్, వేరే వాళ్ళని, మీకు ఎఫ్ఎన్ఎఫ్ ప్రాసెస్ అయిందంటే లేదు అని చెప్తున్నారు. సో నేను కంపెనీలో హైయర్ అఫీషియల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి టెక్స్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, దిస్ ఇస్ ద ఇష్యూ అంటే దే సెడ్ వి విల్ లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పారు. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ ఏం రావట్లేదు. అండ్ మై కన్సర్న్ వాజ్, నాకు ఇంకో ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయినా సరే ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిట్ ప్రూఫ్ విత్ మీ.
వాళ్ళ దగ్గర నుంచి నాకు రిలీవింగ్ లెటర్, ఎగ్జిట్ లెటర్ ఆర్ నేను అసెట్ సబ్మిట్ చేసినట్టు ఏదైనా అక్నాలెడ్జ్‌మెంట్ ఏది నా దగ్గర లేదు టు షో యాస్ అ ప్రూఫ్ దట్ ఐ యామ్ నాట్ అసోసియేటెడ్ విత్ దట్ కంపెనీ ఎనీమోర్. సో అది కూడా నాకు కొంచెం టెన్షన్ లానే ఉండేనన్నమాట. దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్. బయట కూడా నాకు విప్రో నుంచి ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చుండే. వెళ్ళాను అలానే. బట్ అక్కడ అసలు ఆ రోజు రిక్రూట్మెంట్స్ అవ్వట్లేదు, ఐ మీన్ ఇంటర్వ్యూస్ అవ్వట్లేదు అనమాట. అది మాకు ఎప్పుడు తెలిసింది, మార్నింగ్ 9కి వెళ్తే 4:30 దాకా అలానే కూర్చోబెట్టారు. ఇంటర్వ్యూస్ అవుతాయి, కూర్చోండి కూర్చోండి, వస్తారు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళని. ఎవ్వరు రాలేదు. సాయంత్రం 4:30కి వి గాట్ టు నో దట్ ఇవాళ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయ్యలేదు, ప్లీజ్ కమ్ సమ్ అదర్ డే అని చెప్పి. సో ఇలా కూడా జరుగుతున్నాయి మార్కెట్‌లో. అండ్ ఈ అంత ప్రాసెస్‌లో నాకు అర్థమైనది ఇంకొకటి ఏంటి అంటే, ఇట్స్ నాట్ జస్ట్ అ జాబ్ లాస్, ఇట్స్ ఆల్సో అబౌట్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. బికాస్ 2026 స్టార్ట్ అయినప్పుడు చాలా ఇష్టంగా, చాలా ఎక్కువ ఆశలతో చాలా గోల్స్ బిల్డ్ చేసుకున్నాను నేను. అండ్ నా ఫస్ట్ క్వార్టర్‌లో జాన్, ఫెబ్, మార్చ్‌లో కొన్ని గోల్స్ నేను హిట్ కూడా చేశాను. కంటిన్యూయస్‌గా నేను జిమ్‌కి వెళ్ళాను. నా పర్సనల్ ట్రైనర్‌ని పెట్టుకున్నాను. అరుణాచలంకి వెళ్ళాను. సో సోలో డేట్స్ చేస్తున్నాను. సో ఐ వాస్ ఆల్మోస్ట్ హిట్టింగ్ మై గోల్స్ ఆ క్వార్టర్‌లో. నాకు అర్థమైంది ఆ పాయింట్‌లో, సెకండ్ క్వార్టర్‌లో ఎప్పుడైతే నాకు జాబ్ పోయిందో, నా ఇన్‌కమ్ ఎప్పుడైతే స్టేబుల్ ఇన్‌కమ్ మీద ఎప్పుడైతే ఇట్ గేవ్ మీ ఎ హిట్, నాకు అర్థమైంది మనీ యాక్ట్స్ యాస్ ఎ ఫ్యూయల్ ఫర్ యువర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. మనీ ఎప్పుడైతే ఉంటాయో అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఇట్ ఎఫెక్ట్స్ హౌ యూ రీచ్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. For example, one of my goal is learning how to drive a car. మా ఇంటి దగ్గర డ్రైవింగ్ స్కూల్ ఉంది. వాళ్ళని నేను వెళ్ళి అడిగాను, హౌ మచ్ ఇట్ కాస్ట్ అంటే దే సెడ్ 9,000 రూపీస్. నౌ ఐ హ్యావ్ 9,000 రూపీస్ టు స్పెండ్. బట్ నాకు కన్సిస్టెంట్ గా ఇన్కమ్ ఫ్లో ఉండుంటే ఐ వుడెంట్ థింక్ ఇన్వెస్టింగ్ 9,000 రూపీస్ టు లెర్న్ డ్రైవింగ్. బట్ ఇప్పుడు నేను 9,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు థింక్, బికాస్ నాకు మళ్ళీ కన్సిస్టెంట్ ఇన్కమ్ ఫ్లో లేదు. సో నా దగ్గర ఉన్న బ్యాగ్ ఆఫ్ మనీలో 9,000 పోతే ఇట్స్ అ లాస్ ఫర్ మీ. మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, వై డోంట్ యూ టేక్ అ హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ హస్బెండ్ అని. డెఫినెట్‌గా నేను అడిగితే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ when you are a woman who is ambitious, who is paying your bills independently all these years, డిపెండెన్సీ అనేది, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ యాజ్ అ రూడ్ థింగ్ అండి. మళ్ళీ నన్ను తప్పగా అనుకోని, ఓహో దీనికి ఎంత పొగరో చూడండి అలా అనుకోవద్దు. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. ఖచ్చితంగా నేను మా హస్బెండ్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటాను. వెన్ ఎవర్ హీ నీడ్స్ హెల్ప్ హీ ఆస్క్స్ మీ, వెన్ ఎవర్ ఐ నీడ్ హెల్ప్ ఐ ఆస్క్ హిమ్. ఇట్స్ నాట్ డిపెండెన్సీ, ఇట్స్ ఇంటర్ డిపెండెన్సీ అని నేను ఫీల్ అవుతాను. ఎస్పెషల్లీ మ్యారేజెస్ లో ఇట్స్ నాట్ బీయింగ్ ఇండిపెండెంట్, ఇట్స్ నాట్ బీయింగ్ డిపెండెంట్, ఇట్స్ బీయింగ్ ఇంటర్ డిపెండెంట్. As an individual ga, you do your life, and whenever you need help you ask help. That is totally fine. But ఒక పాయింట్ లో అనిపిస్తుంది కదా, ఇన్ని ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తున్నాను, ఐ హ్యావ్ అ రొటీన్, ఐ హ్యావ్ మై ఓన్ ఇన్కమ్. సో ఐ హ్యావ్, ఎప్పుడైనా మనకి మన జాబ్, మన ఇన్కమ్ మనకి ఉంది అంటే అది ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అదొక నేను జాబ్ అనే చెప్పను, బీట్ యువర్ బిజినెస్, బీట్ యువర్ స్మాల్ టైమ్ థింగ్ ఆర్ ఎనీథింగ్, యువర్ professional identity and the income that comes from it will give you a different level of confidence. సో అది ఎప్పుడైతే మనకి జాబ్ పోతుందో ఆ కాన్ఫిడెన్స్ కూడా హిట్ అవుతుంది. అరే ఇప్పటిదాకా నేను లీడ్ చేసిన లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రెసెంట్లీ నా దగ్గర లేదు అన్న ఒక చిన్న థాట్ అనేది మీ బ్రెయిన్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. And that started hitting me again. So ఇవన్నీ జరుగుతుండగా ఆఫ్టర్ ఒక 60-65 డేస్ తర్వాత, ఆర్ 70th డే అనుకుంటా, సో 60 days to 70 days ఈ డ్యూరేషన్ లో నాకు హెచ్ఆర్ రెస్పాండ్ అయింది. దట్ వాట్ యూ వాంట్
మీ టు టాక్ అబౌట్ మాట్లాడాలి అంటున్నావు. ఏం మాట్లాడాలి అన్నాను. ఐ సెడ్ దట్ మీరు ఎసెట్ సబ్మిట్ చేసిన తర్వాత 45 డేస్‌కి నాకు ఎఫ్ఎన్ఎఫ్ ఇస్తానన్నారు. అండ్ ఇట్స్ ఆల్రెడీ బీన్ 2 months ప్లస్. నా దగ్గర ఇంతవరకు అసలు ఎలాంటి అక్నాలెడ్జ్‌మెంట్ రాలేదు. ఎఫ్ఎన్ఎఫ్ రాలేదు. అసలేది రాలేదు. మీ సైడ్ నుంచి నాకు రెస్పాన్స్ అన్నా. షీ సెడ్ నేను ఆ రోజు నుంచే నేను లీవ్‌లో ఉండే. ఐ ఆస్క్డ్ ద టీమ్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్. బట్ నేను లీవ్‌లో ఎళ్ళిపోయాను. నాకు తెలియదు. సో డ్రాప్ మీ అన్ ఈమెయిల్ టుడే కీపింగ్ మీ ఇన్ సీసీ. టీమ్‌కి మెయిల్ డ్రాప్ చెయ్యి. ఐ విల్ లుక్ ఇంటూ దిస్ అన్నది. నేను మళ్ళీ టీమ్‌కి మెయిల్ డ్రాప్ చేశాను. ఆమెని సీసీలో పెట్టి ఆవిడ కూడా ప్లీజ్ లుక్ ఇంటూ దిస్ అని చెప్పింది. మళ్ళీ ఏం రెస్పాన్స్ రాలేదు. 1 వీక్ అయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కాంటాక్టెడ్ హెచ్ఆర్. 1 వీక్ అయిపోయింది. ఏంటి ఏం రెస్పాన్స్ రాలేదు అని. She asked me few documents, few questions అవన్నీ. I gave the information. She said we will process it. మళ్ళీ 1 వీక్ అయిపోయింది ఏం రాలేదు. 10 days అయిపోయింది ఏం రాలేదు. దెన్ ఆఫ్టర్ 10 days మళ్ళీ నేను హెచ్ఆర్‌ని అడిగాను. వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే షీ సెడ్ యా వి విల్ ప్రాసెస్ ఇంటూ దిస్. మేము ఫైనాన్స్ టీమ్‌తో కూడా మాట్లాడుతున్నాము. సో ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ టు పే ఫర్ ద కంపెనీ మేము రిలీజ్ చేస్తాము అమౌంట్ అని చెప్పింది. అలా నాకు 45 డేస్‌కి రావాల్సిన ఎఫ్ఎన్ఎఫ్ 90 డేస్ తర్వాత క్రెడిట్ అయింది. అండ్ ఎఫ్ఎన్ఎఫ్ క్రెడిట్ అయిన 15 డేస్‌కి రిలీవింగ్ లెటర్ క్రెడిట్ అయింది. సో ఐ వాస్ ఇంటూ అ వెరీ హ్యూజ్ ఎమోషనల్ టర్మాయిల్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యాస్ హ్యాపెండ్. మంచికో చెడుకో నాకు తెలీదు. బట్ ఐ స్టార్టెడ్ సీయింగ్ పాజిటివ్స్ ఇన్ ఎవ్రీథింగ్. జాబ్ పోయింది. ప్రాబబ్లీ అందుకే నేను కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నానేమో. ఇన్కమ్ కన్సిస్టెంట్‌గా ఫ్లో అవ్వట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ వర్కింగ్ మోర్ ఆన్ మై సైడ్ హజిల్. నా యూట్యూబ్ ఇఫ్ యూ సీ నేను 2 months నుంచి చాలా కన్సిస్టెంట్‌గా కాంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఐ హ్యాడ్ అ జాబ్ నేను ఈ సైడ్ హజిల్ ఇంత సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదేమో. అండ్ యూ నో I always feel that there is definitely a reason for something to happen. మన లైఫ్‌లో ఏదైనా జరిగింది అంటే దానికి ఖచ్చితంగా దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. అండ్ లైఫ్ థ్రోస్ యూ హార్డ్‌షిప్స్ అంటిల్ యూ లెర్న్ లెసన్ ఫ్రమ్ ఇట్. మనం ఆ కష్టం నుంచి మనం నేర్చుకున్నంత వరకు ఆ కష్టం రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ దీస్ పాస్ట్ ఫ్యూ మంత్స్. సో నేను ఇది ఫిలాసఫికల్‌గా కూర్చొని మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వాలి అని అనుకోలేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దట్ దిస్ ఈస్ వాట్ హాస్ హ్యాపెండ్ ఆల్ దీస్ మంత్స్. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే నేను ఫుల్ వీడియోస్ కూర్చొని చేయలేకపోతున్నాను. బట్ ఫ్రమ్ నౌ ఐ ప్రామిస్ ఎవ్రీ సండే నేను ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను. బికాజ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ వాచింగ్ long format videos, and I also absolutely love creating long format videos. సో మీరు కనుక నా పొజిషన్‌లో ఉండి మీరు కూడా ఒక లే ఆఫ్‌లో ఉన్నారు. ఒక కెరియర్ ట్రాన్సిషన్‌లో ఉన్నారు. ఆర్ లైఫ్‌లో ఏదో ఒక కష్టంలో ఉన్నారు అంటే జస్ట్ హ్యావ్ పేషెన్స్. దిస్ టూ షల్ పాస్. ఏ ఫేస్ మన లైఫ్‌లో పర్మనెంట్‌గా ఉండదు. ఖచ్చితంగా ఇది కూడా గడిచిపోతుంది. జస్ట్ have that hope, have that patience. Everything will be okay. So antenandi. That's all for this video. That's all for today's Heart to Heart Talk episode. Nachite ganaka please do hit that like button and channel ni subscribe chesukopote please do hit that subscribe button, and see you all again in one more video. Until then, take care. Bye bye.